Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్పై విమర్శలతోనే షర్మిలకు రాజ్యసభ సీటు దూరం. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు రాజ్యసభ సీటు దక్కలేదు. ఈసారి ఖాయమని భావించారు. ఢిల్లీ వెళ్లి రాహుల్తోనూ భేటీ అయ్యారు. కర్ణాటక నుంచి షర్మిలకు అవకాశం ఉంటుందని చెప్పారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో షర్మిల పేరు లేదు. కాంగ్రెస్ నాయకత్వం సైతం కర్ణాటక నుంచి షర్మిలకు సీటు ఇవ్వాలని తొలుత భావించారు. అయితే చివరి నిమిషంలో చోటు చేసుకున్న పరిణామాలతో షర్మిలకు సీటు దక్కలేదు. దీని వెనుక పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల ఈసారి రాజ్యసభ సీటు వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. తనకు గతంలో ఇచ్చిన హామీ మేరకు రాజ్యసభకు అవకాశం కల్పించాలంటూ ఇటీవల షర్మిల భర్త అనిల్తో కలిసి హస్తినలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. పార్టీలో చేరే సమయంలోనూ రాజ్యసభ సీటు ఇస్తామని హామీ ఇచ్చారని వారు గుర్తు చేశారు. కాంగ్రెస్లోకి షర్మిలను తీసుకురావడంలో అప్పటి కర్ణాటక పీసీసీ చీఫ్, ప్రస్తుత సీఎం డీకే శివకుమార్ కీలక భూమిక పోషించారు. ఇప్పుడు ఆయన కర్ణాటక సీఎం కావడంతో ఇక షర్మిలకు ఖచ్చితంగా రాజ్యసభ సీటు దక్కుతుందని భావించారు. అయితే కాంగ్రెస్ ముగ్గురు సీనియర్లకు కర్ణాటక నుంచి అవకాశం కల్పించింది. షర్మిల పేరు పక్కన పెట్టింది. ఇదే అంశంపైన కాంగ్రెస్ ముఖ్య నేత షర్మిలతో మాట్లాడినట్లు తెలుస్తోంది. మారుతున్న సమీకరణాలతో సీటు ఇవ్వలేమని, మరో విడతలో అవకాశం కల్పిస్తామని చెప్పినట్లు సమాచారం. కాగా షర్మిలకు సీటు విషయంలో ఢిల్లీ కేంద్రంగా కీలక చర్చ జరిగిందని తెలుస్తోంది. ఏపీ పీసీసీ చీఫ్గా షర్మిల బాధ్యతలు చేపట్టిన తరువాత సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నారు. పార్టీ కంటే అన్నను విమర్శించేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. షర్మిలకు పెద్దల సభలో సీటు అంశం చర్చకు వచ్చిన తరువాత ఏపీకి చెందిన కొందరు నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాలలో కాంగ్రెస్ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. తమిళనాడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండడంతో పాటుగా కేరళ, కర్ణాటక, తెలంగాణలో సొంత ప్రభుత్వాలు ఉన్నాయి. ఏపీలో మాత్రం పార్టీ భవిష్యత్ అంతు చెక్కడం లేదు. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండడంతో వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా పేరున్న డీకే కర్ణాటక సీఎం కావడంతో కాంగ్రెస్ ఏపీ కేంద్రంగా కొత్త వ్యూహాల అమలుకు సిద్ధమైంది. అందులో భాగంగానే షర్మిలకు రాజ్యసభ స్థానం ఇవ్వలేదని పార్టీలో చర్చ సాగుతోంది. రానున్న రోజుల్లో ఏపీ కేంద్రంగా కాంగ్రెస్ కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.